మనమైతే ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావు కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏడాది ప్రభుత్వ పరిపాలన మీద ప్రజల స్పందన ఎలా ఉంది, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పట్ల స్థానిక ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, ఇదే సందర్భంలో సూపర్ 6 హామీల పట్ల కూడా వారి సంతృప్తి ఏ స్థాయిలో ఉంది. ఇక్కడ ప్రధానంగా సమస్య బుడమేరు సమస్య ఉంది. గత ఏడాది బుడమేరు వరదతో చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది ప్రజలు. బుడమేరు వరద పట్ల ఎలా స్పందిస్తున్నారు, తదితర అంశాలన్నీ కూడా మనం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా వినే ప్రయత్నం చేద్దాం రండి. ఏడాది పూర్తయింది గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది గవర్నమెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ అయితే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చాలా బెటర్గా వర్క్ చేస్తుంది, డెవలప్మెంట్ కూడా కనపడుతుంది. అలాగే ముఖ్యంగా మన అమరావతిని చూసుకుంటే గత ప్రభుత్వం నిర్విరామం చేసింది, అసలు ఏం పడేది. అంతకుముందు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ గవర్నమెంట్లు చక్కగా చాలా అనేక క్వార్టర్స్ కానీ జడ్జీలు కానీ ఏమైనా కానీ చాలా వరకు బేస్మెంట్లను ఫుల్ అయినాయి, రకరకాలుగా ఉన్నాయి. వాటన్నిటిని పట్టించుకోకుండా నిర్విరామం చేసింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులు ఆ ఉండవాళ్ళ దగ్గర నుంచి ఆ గుంటూరు వరకు ఆ ఏరియాల్లో చాలామంది రెంట్కుంటున్నాయి. ఎన్నో లక్షల కోట్లు రెంట్ కడుతున్నారే కానీ ఆ కట్టినాటిని కూడా ఉపయోగించుకోలేకపోయింది జగన్ ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ అదంతా ఒక ఎడారిలాగా అయిపోయింది. ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. రీసెంట్గా నేను 1.5 months బ్యాక్ వెళితే రోడ్లు కానీ అవి కానీ గ్రీనరీ కానీ మళ్ళీ రీకన్స్ట్రక్షను రకరకాలుగా చాలా డెవలప్మెంట్ ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో నాకు తెలిసి మ్యాక్సిమం అమరావతిని బాగా డెవలప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలంలో అక్కడ ఫ్లడ్స్ వచ్చి కొంచెం ప్రభుత్వానికి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది, దాన్ని కూడా ఇన్ ఫ్యూచర్లో అది కూడా సరి చేస్తారని నేను ఆశిస్తున్నాను. బుడమేరు విషయంలో కూడా అంటే చరిత్రలో ఊహ తెలిసిన తర్వాత లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్కి భయపడిపోయారు అందరు, ప్రజలందరూ. ఇప్పుడు ఏమాత్రం వర్షం అనగానే భయపడతారు. మొన్న సడన్గా అందరూ పడవలో బోట్లు దిగారు అనగానే మొత్తం అది ఒక రకమైనటువంటి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పడిపోయి అందరూ ఫోన్లు చేయటం అవన్నీ చేసి ఒకళ్ళనొకళ్ళు అడగటం ఏంటి అంటే చివరికి అది ఆ పర్పస్ కాదు, వేరే పర్పస్. బుడమేరులో బాగా ఉంది కాబట్టి ఆ వాటర్ క్లియర్ చేస్తే వాటర్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో చేసామని ఆ తెల్లారు ఏమో చెప్పటం, ఆ తర్వాత ప్రజలు కూడా ఇలా మామూలు పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇక ముందు కూడా అలాంటి పరిస్థితులు రాకుండా ఆల్రెడీ అక్కడ ఏదో వెలగలేరు దగ్గర కొంత మేము చేసామని చెప్పి ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. దాన్ని మరి ప్రభుత్వం మిగిలిన ఉంటే బ్యాలెన్స్ వర్క్ ఉంటే కూడా ఇవి కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ వల్ల మాలాంటి ఐటీ ఉద్యోగులకి చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మన మంగళగిరి, రాజధాని ఇలాంటి ఏరియాస్లో మళ్ళీ ఐటీ పార్క్స్ మళ్ళీ రావడం, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్స్కి రావడం, దానివల్ల మాలాంటి బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరికీ మళ్ళీ జాబ్స్ రావడం, ఇదంతా కూడా మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఇదేనండి. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. బుడమేరుకి సంబంధించి కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, వీటి మీద ఎలా స్పందిస్తారు? వెంటనే స్పందన అనేది ఉంటుంది. ఎటువంటి సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కారం ముందుగానే వాళ్ళు ప్రణాళిక వేసుకొని మనకి చెప్తారండి. జాగ్రత్త కూడా తీసుకుంటారు, వెంటనే మనకి రెజల్యూషన్ కూడా అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే నాట్ 100% ఓకే, 50-50గానే ఉంది. ఇంకా ఈ రోడ్స్ కానీ ఇవన్నీ ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. గ్రౌండ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఇప్పుడు వర్షం పడితే మనం నెక్స్ట్ డే వాకింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో అది కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే, ఇప్పుడు చూడండి గ్రౌండ్ అంతా వాటర్ అదంతా ఉండిపోయింది. అలా ఉంటే ఇంకెలాగా? ఇవన్నీ కొంచెం స్టూడెంట్స్కి కానీ లేదంటే యూత్ వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్కి ఇబ్బంది అవుతుంది కదా. స్కీమ్స్ అనేవి ఎప్పుడు ఉండేవే కానీ అవి కూడా కొన్ని యూజ్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఏమని నా బుడమేరు పరిస్థితి ఉంది. ఇక్కడ బుడమేరుతో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి చాలా హడావుడి చేసింది. ఇప్పుడు యాక్చువల్గా అయితే లాస్ట్ టైంకి అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం చర్యలు తీసుకున్నారని అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎలక్ట్గానే ఉన్నారు గవర్నమెంట్, కొన్ని చేయడం కానీ ముందుగానే ఇంప్లిమెంట్ అయ్యి చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్, ఏం మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను. కన్స్ట్రక్ట్ చేయడానికి నా ఒపీనియన్ అయితే ఆల్రెడీ అది ఫ్లడ్స్ వచ్చినట్టున్నాయి. అది అవుతుందో లేదో తెలియదు, మరి కంప్లీట్ చేస్తే విజయవాడకి ప్లస్ అవుతుంది.
గవర్నమెంట్ అంటే ఇంతకుముందు భయపడుతూ బతికే వాళ్ళం, ఇప్పుడు ధైర్యంగా బతుకుతున్నాం. అంటే యాక్చువల్గా ఫస్ట్ మీకు ఓపెన్గా చెప్పాలంటే ఇంత ముందు వాళ్ళు భయపించారు, అంటే ఏదో చేస్తారు చేశారే చేయలేదని కాదు. ఇంత ముందు అయితే భయపడుతూ బతికే వాళ్ళం, ఇప్పుడు గుండె ధైర్యంగా బతుకుతున్నాం. రెండోది వీళ్ళు చేశారా చేయలేదని కాదు, సమస్య వస్తేగా వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, వీళ్ళు చేస్తారని తెలుసుకోవడానికి. సమస్యలు లేకుండా ఉన్నాం ప్రస్తుతానికి. మా సెంట్రల్ ఎమ్మెల్యే ఆల్వేస్ కింగే. ఆయన మాట ఇచ్చాడంటే అది అయినట్టే, ఖచ్చితంగా ఆయన అట్టాగే నెరవేరుస్తాడు. మీరు గమనించారు లేదో, నాకు తెలిసి ఈ మధ్య నేను ఒక 20 మంది ఎమ్మెల్యేలను కలిసింట. ఎక్కడ లేని రష్ మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటుంది. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం చీరలు పంచితే ఎలా వస్తారో అట్లా వస్తారు ఆఫీస్ దగ్గరికి. ఆయన చేస్తున్నాడనేగా వచ్చేది. సమస్య ఎత్తుకొని ఎవరు వచ్చినా, ఉన్నోడా లేనోడా ఎవడొచ్చినా కానీ ఆయన చేసి పెడుతున్నాడు అందరికీ. బుడమేరు లాస్ట్ టైం చేసింది అది ఉద్దేశపూర్వకంగా చేసిందే. అది బుడమేరు రాలా, వచ్చిందని ఇటు తోలేరు. వచ్చింది దాన్ని పోవాల్సిన రీతిలో పోకుండా పంపించాల్సిన రీతిలో పంపకుండా ఇటు పంపించారు. అది అందరికీ తెలుసు, అందరికి గవర్నమెంట్ తెలుసు. ఇప్పుడు కూడా చేయాలంటే అది తొందరగా పనులు అవట్ల. మళ్ళీ ఈ సంవత్సరం పట్టుకోవాలి గుండె. బుడమేరే వస్తుందని రూల్ ఎక్కర్లేదు. సత్యనారాయణపురం వర్షం పడింది, నడుము నోతు నీళ్ళు ఉన్నాయి. మరి అది ఆడ ఏ బుడమేడు ఉంది? డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ సక్రమంగా వెళ్తే తప్ప దీన్ని ప్రక్షాళన చేయలేం. సమస్యని ఇంతవరకు సమస్యగానే చూసుకుంటున్నాం కానీ పరిష్కారంగా చూసుకోవట్లా. పబ్లిక్ అసలు అవేర్నెస్ లేదు. నువ్వు వచ్చినా ఇంకోడు వచ్చినా ఏం చేసినా ఎందుకు మన చెప్తారు చూడు రావు గారు, మనకెందుకు మన జీతాలు మనకు వస్తున్నాయి నెలాఖరికి. ప్రతివాడు అంతే. ఇంతకుముందు 2 రూపాయలు జీతా పెట్రోల్ పెరిగితే ధర్నాలు చేసి చచ్చిపోయేవాళ్ళు. సిపిఎం సిపిఐలు కూడా జరిగి ఇట్లా ధర్నాలు. ఎందుకంటే వీళ్ళకి పనిలాగా చేస్తున్నారు అంటున్నారండి అని అంటున్నాడు ఆయన. ఇంతకుముందు జీతాలు ఇచ్చి ధర్నాలు చేపించేవాళ్ళు. ఆ సిస్టమ్ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు మనకు మనం క్వశ్చన్ వేసుకుంటే కానీ మనిషి బతకలేడు. నేను ఇప్పుడు కరెక్ట్గా ఉన్నానా, వాడెవడో ఉన్నాడని నేను కరెక్ట్గా ఉన్నానైనా నా ఇల్లు శుభ్రం చేసుకున్నానా లేదా? అలా అయితేనే ఈ మనుగడ సాగుద్ది. రేపు పొద్దున్న మన పిల్లల జీవితాలు కూడా బాగుంటాయి. ముందు ఇప్పుడు పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. ఈ రోజున్న సమాజంలో పిల్లల జీవితాలు 100% పాడైపోతున్నాయి. అది గవర్నమెంట్ కారణమా ఇంకోటి కారణమా వద్దు, 100% మన ఇంట్లో మనమే నిప్పురా చేసుకుంటున్నాం. డెవలప్మెంట్లు స్టార్ట్ చేయలేదు. రీసెంట్గా కూడా బుడమేరు పొంగుతుందని చెప్పని రూమర్స్ వచ్చాయి. దీని బుడమేరు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అనుకోవచ్చు సెంట్రల్ నియోజకవర్గంలో. సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు అంటే ఇప్పుడు అమరావతి మునక్కూడదన్న కాన్సెప్ట్ ఒక్కటే మా ఎండ్లో పెట్టుకొని చంద్రబాబు గారు డైవర్ట్ చేశారు. కానీ అప్పుడు ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే అమావాస్య అవ్వడం, వాటరు సముద్రంలోకి వెళ్ళలేకపోవడం, అవి వెనక్కి నెట్టేయడం వల్ల ఈ ఒకేసారి అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. వాళ్ళు గేట్లు సరైన టైంలో గేట్లు ఎత్తేయలేదు. లాస్ట్ టైము బ్యాక్ వాటర్ వచ్చింది కృష్ణా రివర్ నుంచి. వీళ్ళు వరద నీళ్ళు అని అంటున్నారు కానీ వరద కాదు, కృష్ణా రివర్ వాటర్ వచ్చిందని మాకు అందరికీ తెలుసు. ఎందుకంటే 2-3 క్రోకోడైల్స్ కూడా వచ్చాయి ఈ ఏరియాకి, అటు అమరావతి మునక్కూడదని. అదైతే జనాల్లో బాగా ఫీలింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి మునక్కూడదని ఒక్క విషయంతో సెంట్రల్ నియోజకవర్గం మీదకి వాటర్ పంపించారనేది కూడా చాలా మందిలో ఉంది. నాకైతే గవర్నమెంట్ మీద అయితే ఏం లేదు, కానీ కొద్దిగా శాశ్వత పరిష్కారాలు చేసుకుంటే బెటర్గా ఉంటుంది. పూడికలు తీపించడం, లేకపోతే కట్టలు బాగా చేయించడం, మరమ్మతులన్నీ చేయించారు. మేము కూడా చూసాము. బుడమేరు అయితే చాలా వరకు మరమ్మతులు చేశారు. అయితే ఆయన అయితే ఏమీ వర్క్ చేస్తున్నట్టుగా అయితే నాకేమీ అనిపించలేదండి. అయితే అందరితో పాటు ఈయన కూడా అన్నట్లు ఉంది, కానీ ఇక్కడైతే ప్రత్యేకంగా లాస్ట్ టైంకి ఇప్పటికి ఏం తేడా అయితే ఏం కనిపించట్లేదు. వాల్ కట్టించేసి ఇది కృష్ణలంక ఇది ఉంది కదా, అలాంటి వాల్ ఏదైనా కట్టి శాశ్వత పరిష్కారం ఉంటే బాగుంటుంది. మన దెబ్బ మాత్రం మంచి దెబ్బ వేసింది. మాది రాజీవ్ నగర్. మా ఇల్లు అంతా మునిగిపోయింది, చాలా నష్టపోయాం. దేవుడు గురించి అడిగితే ఎలా వర్ణించాలి అన్నది చెప్తే ఉమాన్నయ్య గురించి మాట్లాడడం కూడా మాకు అట్లానే ఉంటుందండి. ఆయా ఉమాన్నయ్య ప్రతి ఇంటికి ఒక తండ్రిగా, పెద్దన్నగా, ఒక అన్నగా, మా అందరికీ మహిళలందరికీ పెద్దన్నగా, మా అందరికీ రక్షణగా ఉంటున్నారు. ఏ చిన్న వర్క్ అయినా సరే, ప్రతిదీ చిన్న పని కోసం వెళ్ళినా సరే ఆయన దగ్గరుండి ఆయన ప్రతిదీ సాల్వ్ చేస్తున్నారు. రోడ్లే కానీ, మాకు మహిళలకు వచ్చిన బస్సులే కానీ, ఏదైనాను సీఎం రిలీఫ్ ఫండే కానీ, ప్రతి ఒక్కటి ఏమేమి ఉన్నాయి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఏం కావాలి అని మేము అడగడమే ఆలస్యం. మేము అడిగితే చాలు ఆ వర్క్ ఆయన వెంటనే దగ్గరుండి ఫోన్ చేసి మరీ సాల్వ్ చేస్తున్నారు. మా మహిళలందరికీ ఒక సోదరిగా మా అందరికీ చాలా గర్వంగా ఉంది. మనమైతే సెంట్రల్ నియోజకవర్గంలోని సింగినగర్ ప్రాంతంలో ఉన్నాం.
సార్ ఎలా ఉంది గవర్నమెంట్, ఎలా ఉంది? ఏడాది అవుతుంది గవర్నమెంట్, ఏడాది దాటిపోయింది. సెంట్రల్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారు ఎలా ఉన్నారు? మీతో బాగుంటారా? ఏం పరిస్థితి? గవర్నమెంట్ ప్రకారం ప్రస్తుతం బాగానే చేస్తున్నారండి. అలాగే ఇప్పుడు బోండా ఉమా గారు మనకు సింగనర్లో అందుబాటులో ఉంటున్నారు. ఆఫీస్ పొద్దున సాయంత్రం ఇక్కడే ఉంటున్నారు కాబట్టి అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా చెప్పినా స్పందిస్తున్నారు. కొద్దిగా ఆయన కలవడానికి కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది రావడం వల్ల. అది కూడా తప్పితే మిగతాదంతా బాగానే ఉంది. గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ అన్ని అవి ఎట్లా అంటే స్కీమ్స్ అంటే మనకు అంత ఐడియా లేదండి. మాకంటే పథకాలు లేవు కాబట్టి పర్సనల్గా నాకేం తెలియదు. కానీ అందరు చెప్పడం అంటే పర్లేదు, బాగానే ఉంది అంటున్నారు. ఎట్లా ఈ బుడమేరుకి సంబంధించి భయం అయితే ఇప్పటికీ ప్రజల్లో ఉందన్నారు? ప్రజల్లో భయం ఇప్పుడు కూడా ఉందండి. ఎందుకంటే ఒక సంవత్సరం కూడా అవ్వలేదు మనం ఇబ్బంది పడి. దానిసరి ఎవరికైనా ఆస్తి నష్టం బాగా జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది కాబట్టి ఇప్పటికీ అందరూ భయపడుతున్నారు. మొన్న ఏంటంటే అనుకోకుండా బోట్లు రావడం వల్ల ఆ బోట్లేమో గుర్రపు డెక్ అని వీళ్ళు అనౌన్స్ చేశారు. ప్రజలందరూ అనుకోవడం ఏంటంటే ఏదో మళ్ళీ వరద వచ్చేటట్టు ఉంది, మనకు జాగ్రత్త కోసమని ఫీల్ అవడం వల్ల కొంత ఆ భయం కొంత పెరిగింది. ఆ బోట్ల వల్ల కొంత భయం పెరిగింది. మీరైతే ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇక్కడ సింగనగర్ వాసిగా సెంట్రల్ ప్రభుత్వం బాగానే ఉందండి. ప్లస్ మా గ్రౌండ్ పరంగా అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఆ దృష్టికి తీసుకెళ్ళాము. ఉమా గారు కొన్ని చేశారు. ఇంకేంటంటే ప్రజెంట్ అందరూ మాకు మెయిన్ సమస్య ఏంటంటే ఈ టాయిలెట్స్. ఎందుకంటే పొద్దున్న తెల్లవారుజాము 4 గంటల నుంచి 8-8:30 వరకు అందరూ వస్తుంటారు పెద్దవాళ్ళు వాకింగ్ ట్రాక్ గ్రౌండ్కి. ప్రజెంట్గా ఏంటంటే దాన్ని తాళం వేస్తాడు ఇన్ఛార్జ్ జనరేషన్. అతని దృష్టికి తీసుకెళ్తే కరెక్టే సార్, మళ్ళీ దాన్ని క్లీన్ చేసే స్టాఫ్ లేరు. నాకు లేడీస్ కూడా చాలామంది వస్తుంటారు. వాళ్ళు మొన్న లెటర్ కూడా పెట్టి పాపం చెప్పారు. ఎక్విప్మెంట్ కూడా బాగానే పెట్టారు, ఓపెన్ జిమ్ది. అందరూ చక్కగా హ్యాపీగా వాడుకుంటున్నారు. గవర్నమెంట్ సాటిస్ఫై అండి. ఎలా ఉంది ఏడాది పరిపాలన మీద ఎలా స్పందిస్తారు? ఏడాది పరిపాలన చాలా బాగుందండి. ఉమా అన్నగారు చాలా బాగా చేస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే వచ్చి దానికి సొల్యూషన్ చెప్పి సొల్యూషన్ ఆలోచించి దానికి వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాగా చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. మాకు సూపర్ 6 స్కీము మనం అనుకున్నట్టుగా ఆ ఏడాదిలో అన్నీ బాగా కవర్ చేసి ఏడాదికి అన్నీ మనకి వచ్చేటట్టు చూశారు. బస్సులు కూడా బాగా వాడుకుంటున్నారు జనాలందరూ. అందరూ బస్సుని ఉపయోగించుకుని వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం నిలబెట్టుకుంటున్నారు. వరద సమస్యకి పరిష్కారం చేశారు. దాని గురించి ఇంకా మనం ఆలోచించే పని లేదు. మళ్ళీ ఏదన్నా వచ్చినా ఆయనే చూసుకుంటారనే భరోసా ఇచ్చి జనాలందరినీ బాగా చూసుకునే మార్గంలోనే ఉన్నారు. గవర్నమెంట్ పరిపాలన బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఉమామహేశ్వర వచ్చిన తర్వాత కూడా చాలా బాగా ఉన్నది. బాగా చేస్తున్నారు. ఏదైనా అడిగినా వెంటనే రెస్పాన్స్ అయ్యి బాగా చేస్తున్నారు. బాగుందండి, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మొన్న మెగా డిఎస్సి కూడా పడింది. నిన్న ఆల్రెడీ దానికి కూడా కౌన్సిలింగ్లు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా అపాయింట్మెంట్స్ ఒకటే బాకీ ఉన్నాయి. కరెక్ట్గా ఉంటే అసలు మనం ఈ నిరసనలు పెట్టుకోవటము, ఈ ధర్నాలు చేయటం కూడా అవసరం లేదు కదండి. వాళ్ళకి దండం పెడతాం, ఎందుకంటే ప్రభుత్వం బాగా కరెక్ట్గా చేస్తుందని చెప్పి మనం కూడా దండం పెడతాం. అదేమి లేదండి, మొత్తం మాటలే కానీ చేతలు ఏమీ లేదు. ఎంతసేపు ఆ టీవీలో చెప్పిందే చెప్పి వాళ్ళు అది చేశారు అనే కాదు, ఏమీ లేదండి. ఈ ముంపు ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేయటం లేదండి. అది చేయకపోతే మళ్ళీ మేము పోయిన సంవత్సరం ఎన్ని బాధలు పడ్డామో అదే బాధలు పడతాము. మరి ఎంతోమంది ఎన్నో లక్షలు డబ్బులు కోట్లు ఇచ్చారు, అవన్నీ ఏమైపోయినాయి? మరి అవన్నీ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి కదా. మాకు ప్రభుత్వం డబ్బుల కన్నా ముందు ఇవి కూడా వాళ్ళే దాచేసుకున్నారు. ఎవరికి ఏం అందలేదండి. 100 మందిలో 10 మందికి వచ్చి అందినీయవు కానీ 90 మందికి కూడా డబ్బులు అందలేదు, ఏమీ లేదండి. అన్నీ ఉత్తమ మాటలే ఇవన్నీ కూడా. సమస్య పరంగా అంటే ఏమండి, వెళ్తే అన్నీ మేము చేస్తామని అంటారు, అంతకన్నా మేము చెయ్యము అని అనరు కదా. వెళ్ళినప్పుడు ఆనందంగా మాట్లాడతారు, చెప్తారు, చేస్తారు. మేము ఇటు రాగానే మళ్ళీ వాళ్ళెవరో మేమెవరో. మరి అధికారులు అసలు వాళ్ళ తప్పు ఉంటుందా లేకపోతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళది తప్పు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు లేదనేది ఆయన కూడా గమనించుకోవాలి. మరి అది మేము ఎవరిని నమ్మాలి? చంద్రబాబు గారు చెప్తున్నది నమ్మాలా లేకపోతే వీళ్ళు చేయట్లేదని నమ్మాలా? ఏం నమ్మాలండి? అప్పట్లో అన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరికి ఏ డబ్బులు రాలేదు. మంచినీళ్ళ ప్యాకెట్లు అంటున్నారు, అయ్యన్నారు, ఏమీ రాలేదండి. అన్ని ఊళ్ళ నుంచి ధర్మదాతలు వచ్చి మాకు మజ్జిగ ప్యాకెట్లని మంచినీళ్ళని ఇచ్చారు, తిండి తీసుకొచ్చారు. కానీ ఆ తిండి ఏమైంది? వాళ్ళు వచ్చేసరికి అన్ని స్మెల్ వచ్చేసి పాడేసేయడమే. అసలు 5-6 రోజులు భోజనాలు లేవండి, ఏమీ లేవు. ముందు తాగడానికి మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు లేక ఆ నీళ్ళే తీసి వాష్రూమ్లో వాడుకున్నాం. ఎంత దుర్గతి అంటే అంత దుర్గతి, మరి మామూలుగా కాదు.
అన్నీ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏమీ లేకుండా పక్కన వాళ్ళు పిలుచుకొని వాళ్ళ ఓపెన్ ప్లేస్, వర్షాలు పడుతున్నాయి, ఎండలకు ఎండి ఓపెన్ ప్లేస్లో అలాగే ఉండిపోయామండి. ఎన్ని బాధలు పడ్డాము, ఎవరు పట్టించుకోవట్లేదు. అయినా సరే గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. ఏం మాటల వరకేనండి, ఏమీ చేయట్లేదు. దీన్ని మాత్రం ఇప్పుడు ఈ బుడమేరు ముంపు కరెక్ట్గా చేయకపోతే దీని గురించి మేము అందరం కలిసికట్టుగా బాగా గొడవ చేస్తామండి, ఊరికినేది లేదు. గవర్నమెంట్ బాగుందా, గత గవర్నమెంట్ బాగుందా? దాని కంపారిజన్ అలా చేయడానికి కుదరదు కదా. ఒక అడ్మినిస్ట్రేషన్ బట్టే ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషను సిస్టమేటిక్గా ఉంటుంది. ఆ సిస్టమ్ వేరే, ఈ సిస్టమ్ వేరే, దానికి దీనికి సంబంధం లేదు. పెంచడానికి కుదరదమ్మా. వాళ్ళ విధానాలు వాళ్ళే, వీళ్ళేమో ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేషను ఆఫీసర్స్ కానీ ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. దానికి దీనికి తేడా ఉంది. బుడమేరు భయం ఉందా ఇంకా మీరు? లేదు, అది ఇదేంటి పుకారే తప్ప ఇంకేం లేదు. అది దాంట్లో అసలు కట్టకట్టారు కదా, ఇంకో చోట వీకుంటే చెప్పలేం, కానీ కట్టకట్టిన తర్వాత ధైర్యంగానే ఉంది. దాంట్లో అదేం లేదు. బాగానే ఉంది, కానీ కొన్ని సమస్యలు అట్లానే ఉన్నాయి. ఇక్కడ జిమ్ ఓపెన్ చేశారు, ట్రెడ్మిల్ రన్నింగ్ చేయటం లేదు. అది కూడా రన్నింగ్ చేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ టాయిలెట్లు అంతా నీట్గా కట్టాడు, అంతా బాగానే ఉంది. అది ఓపెన్ చేయాలిగా. ఆ ఓపెన్ చేయటం కొద్దిగా లేట్ అవుతుంది. ఆయన కొన్ని స్కూల్స్ బాగు చేశారు, ఈయన రోడ్లు కానీ అన్నీ బాగు చేశారు. రోడ్లు బాగున్నాయి, ఇంతకుముందు రోడ్లు బాగుండే కావు. ఇంతకుముందు స్కూల్ బిల్డింగ్లు బాగుండే కావు. ఆయన స్కూల్ బిల్డింగ్లు బాగు చేశాడు. ఆయన కొన్ని చేశాడు, ఈయన కొన్ని చేశాడు. ఈయన కొద్దిగా ఎక్కువ చేశాడు. ఆయన మీద సమ్ బెటర్ ఈయన, నా అభిప్రాయం అది. రోడ్లు ఆక్రమణలు ఎక్కువ అవుతున్నాయండి. సాయంకాలం ఇంత వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కడు బోర్డులు పెట్టడం, ఆ రోడ్ల మీద ఆక్రమించడం ఎక్కువ అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, అది కొద్దిగా సర్వీస్ చేస్తే బాగుంటుంది. ఏమండి, దొరకదు అని మాట ఉండదండి. వాళ్ళు గవర్నమెంట్ తలుచుకుంటే, మంత్రులు తలుచుకుంటే కానీ అంటూ ఉండదు. ఇదే కాదు, ఏదైనా కానీ. అది ఇప్పుడు తమిళనాడు ఉంది, సముద్రం పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఇవన్నీ కాదు, మెయిన్ ఏంటంటే రాజధాని, మనకు రాజధాని కావాలి కదండి. అది ప్లస్ పోలవరం కావాలండి కదండి. ఆ రెండు అవ్వాలి, అవుతేనే నెక్స్ట్ అవకాశం ఉంటుంది, లేకపోతే చెప్పలేము. పర్వాలేదు, నాట్ సో బ్యాడ్. కాకపోతే మొన్న కొంచెం పడవలు పెట్టేళ్ళకి మేము మొన్న ఒకసారి దెబ్బతిన్నాం కదా, 2 రాత్రులు నిద్రపోలేదండి. తీరా బోండమేశ్వర వాళ్ళ దగ్గర వాళ్ళకి ఫోన్ చేశాను. మీరేం వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, మర్కా శ్రీనివాసరావు, అఫ్రోజు, ఇంకా 2-3 ఉన్నారు. పెద్ద నువ్వేం భయపడద్దు, ఏదైనా అయితే మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది. 3 రాత్రులు 12 గంటల దాకా మేలుకున్నాను. చాలా భయపడిపోయినా. ఐఎమ్ 78 years ఏజ్డ్ మ్యాన్. అర్థమైందా? యాక్టివ్గా ఉంటాయి, నో డిసీజ్ ఫార్ మీ, ఏ జబ్బు లేదు, నో బ్యాడ్ హ్యాబిట్స్. దీనివల్ల కొంచెం మొన్న ఒక 3.5 lakhs నష్టపోయాను. 3-4 డబుల్ కాట్ మంచాలు పోయినాయి, పరుపులు పోయినాయి, గుడ్డలు పోయి అన్నీ మళ్ళీ కొత్తాయి. నా గుడ్డలు అన్నీ మటాస్. మిగిలింది ఏంటంటే ఒక టీవీ మిగిలింది, హైట్లో ఉంది కాబట్టి అది ఒకటే మిగిలింది, 25,000. మిగతా అన్ని మటాస్. నాకు డబ్బులు పడలేదు, తర్వాత పడ్డాయి. ఏంటి నేను మళ్ళీ పోయి అడిగాను, ఏంటండి ఓకే అన్నారు. బోండమేశ్వర నో డౌన్ అన్నారు. బోండా గారికి ఏదైనా మంచి పదవి ఇస్తే మేము బాగా షైన్ అవుతామండి. ఆయనకి ఏందో చిన్న ఏం చేస్తాం. బాగానే ఉంది ప్రస్తుతానికి, గవర్నమెంట్ బాగుంది, ప్రజలు కూడా ఆల్ ఆర్ హ్యాపీ. ఎవరు కామెంట్ చేయటం. ఆ పడవలు పెట్టకపోతే మేము భయపడే వాళ్ళం కాదండి. చేసిందల్లా అది భయపెట్టి 2.5-6 పడవలు ఉన్నాయి, 6 తీసేసినంత బాగుంది. గవర్నమెంట్ బాగుంది సార్, హ్యాండ్స్ అప్. 10 అయిందంటే ట్రాఫిక్ జాము, రాత్రిపూట 7 గంటల నుంచి ట్రాఫిక్ జామ్లే. మెట్రో ట్రైన్లు అని మ్యాప్ పాయింట్లో చూపించేస్తారని ఎక్కడ వేసిన దాఖలు కానీ ప్లాన్లు కూడా లేవు. అది ఎప్పుడు అంటున్నారు, మరి ఎప్పుడు అమలు పెద్ద తెలియదు. ఈ బుడమేరు విషయంలో ఇంకా ఉంది. బుడమేరు ఎప్పటికైనా రావచ్చు అనే చెప్తున్నారు టీవీలలో. దాని నుంచి ప్రజలందరూ కూడా భయం బిక్కులతో ఉన్నాం. మేము కూడా అలాగే ఉంటాం. ఒకటి వచ్చిందంటే కనీసం 1 లక్ష రూపాయలు అక్కడ లాసిపోతున్నారు కింద ఇళ్లలో ఉన్నాడు. వాళ్ళు ఎవరికి పోయినసారి అన్నారు, కానీ కింద ప్రతి వాళ్ళకి 25,000 అని చాలా మందికి రాలా. ఏంటంటే మ్యాప్ పాయింట్లో మీ పేరు లేదు, మ్యాప్ పాయింట్లో లేదని. ఫస్ట్ గవర్నమెంట్ ఉండగా ఏ సమస్యలు చెప్పాలన్నా సరే భయమే, ఏ సమస్యలు చెప్పాలన్నా భయమే. ఆడు మనోడు అవుతాడో కాదో ఆడు ఆలోచించి ఎంక్వైరీ చేసి పనిచేసేవాడు. ఈ గవర్నమెంట్ అలా కాదు, అంటే సమస్య చెప్పంగానే సాల్వ్ అవుతుంది. ఇంకంతకనే ఏం కావాలి? అది ఏ పార్టీ మనిషి, ఎవరి తాలూకా మనిషి అనేది అనవసరం. సమస్య వచ్చింది, వెళ్ళి అడిగాం,
పరిష్కారం అవుతుంది. అంతకంటే కావాల్సింది ఏముంది? బుడమేరు వరద వచ్చింది గతంలో. ఎన్ని రూమర్లు లేపారా, ఏమన్నా వర్షం పడితే అక్కడ పడవలు దిగిపోయినాయి, మునిగిపోయింది, ఇంతకుముందు కంటే ఎక్కువ వాటర్ వచ్చేసిందని ఎన్ని రూమర్లు లేపారయ్యా. ఏదైనా సరే ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవట్లేదు, నిజం ఎప్పుడు కూడాను నిదానంగా పైకి వస్తుంది. అబద్ధం నీటి మీద బుడగలాంటి ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా ఆరిపోద్ది. అది ఒకటి అర్థం చేసుకుంటే చాలు. అమరావతి క్యాపిటల్ విషయంలో ఏం చెప్తారు? ఇంకా అమరావతి క్యాపిటల్ విషయంలో చెప్పడానికి ఇంకేమీ లేదు. అదే కన్ఫర్మ్. ఎందుకంటే అది వరదలో మునిగిపోయినా, నిజంగా వరదలో మునిగిపోయినా సరే మనకంటే ఒక రాజధాని కావాలిగా, ఉండాలిగా. ఇక్కడ పెడతా అని ఎక్కడా లేకుండా చేశాడుగా, ఎక్కడా పెట్టలేదుగా. పోనీ వరదలో మునిగిపోయింది, కొండ మీద అన్న పెట్టాడా, పోనీ ఆ విల్లా కట్టాడు, పోనీ అదన్నా రాజధాని పెట్టాడా, అది పెట్టలేదు. అంటే మనకి రాజధాని అనేది ఒకటి ఉంటేనే కదా. ఇప్పుడు నా 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు బీటెక్ చేశారు, వాళ్ళు ఎక్కడో లవ్ మ్యారేజ్ చూసుకున్నారు, ఎక్కడో సెటిల్ అయిపోయారు. అది చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పెట్టిన భిక్షే. ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకున్నారు, ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర రావాలంటే అక్కడంతా గబ్బు కంపు కొడుతుంది అంటున్నారు వాళ్ళు. ఏం చెప్పాలి సమాధానం? ఒక రాజధాని లేదు, ఏమీ లేదు, వాళ్ళు తన్నుకు సాగడం వస్తుంది. పొరపాటును కూడా ఆంధ్ర రామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నేను ఒంటరి పోకుండా పథకం రాదు, వాళ్ళని అడగలేను, ఏం చేయాలి నా పరిస్థితి? పథకానికి వెళ్తే నీ 2 పిల్లలు బీటెక్ కదయ్యా అంటున్నారు, కొట్టంగానే ఆధార్ కార్డు కూడా ఉంచేస్తుంది కదా బయట, బీటెక్ కదయ్యా అన్నారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. నా పరిస్థితి ఏంటి? వీడియోనే మా మిస్సెస్ పోయి 10 ఏళ్ళు అయింది, ఏమీ లేదు. నాకు ఇంతకుముందు వైట్ రేషన్ కార్డు ఉంది, అది చూపించినా సరే ఇవ్వట్లా. ప్రపంచంలో సమస్యలు రకరకాలుగా ఉంటాయి, ఒక రకంగా కాదు, 100 రకాలుగా ఉంటాయి. 200 రకాలుగా ఆలోచించాలి. ఎప్పుడు రాజకీయవేత్త ఎప్పుడు కూడా ప్రజలు 100 రకాలుగా ఆలోచిస్తే వాడు 200 రకాలుగా ఆలోచించాడు, వాడు నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు, వాడు నిజమైన ప్రజాసేవకుడు అవుతాడు. అంతేగాని ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టుగా రాజకీయం చేసి ఇలాగే ఉంటాయి. చాలా ఇంప్రూవ్ అయింది, చాలా మనకి అన్ని పథకాలు వస్తున్నాయి. ఇంటికి వచ్చి అడగటం కానీ ఎలా ఉందమ్మా ఏంటి అని చెప్పేసి కనుక్కోవటం అంతా బాగుంది. ఈ బుడమేరుకి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, మళ్ళీ బుడమేరు వచ్చేస్తుంది అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు బుడి మీద వచ్చేస్తుంది, అది ఏమీ ఉండదు. ఆల్రెడీ అది కంప్లీట్ చేశారు, అలాంటివన్నీ రూమర్స్ తప్ప ఇంకేమీ లేదు. జాబ్స్ పరంగా కానీ లేకపోతే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా గవర్నమెంట్ అనేది. ఆల్మోస్ట్ చాలా ఇంప్రూవ్ అయింది, కొంచెం ఇంకా 100% ఇంకా ఇంప్రూవ్ అయింది. గవర్నమెంట్ వచ్చినాక మీరు పొందినటువంటి లబ్ధి ఉంది? లబ్ధి అంటే పని చేసే వాళ్ళది పనిలోనే కనబడుతుంది, వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. సో అదే అయ్యింది. మెగా డిఎస్సి వేశారు, దాంట్లో నాకు కూడా ఒక పోస్ట్ వచ్చింది. సో 5 years నుంచి ఎదురు చూస్తున్నారు అందరూ, ఆ కళ నెరవేరింది. వాళ్ళ లాభం కోసం మిగతా జనాలందరినీ మభ్యపెడతం కోసం మిగతా జనాలందరినీ డైవర్ట్ చేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు వాళ్ళ లాభం కోసం అవసరం లేని పథకాలన్నీ సెంటర్ చేసేసి దాన్ని నిరుపయోగం చేస్తున్నారు. కావాల్సిన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే జనాలకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అది వదిలేసి ఉచిత బస్సులు, ఉచిత అమ్మ ఒడి ఇవన్నీ కాదు. అసలు మొత్తం టోటల్గానే విద్యా సంస్థలు అసలు ఫీజు అనేది లేకుండా చేయాలి. అసలు వాళ్ళకేసి వాళ్ళు ఏమన్నా దాన్ని వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకొని అది ప్రయోజనం ఉండలేదు. వాళ్ళు ఇచ్చే పథకాలు ఏది ప్రయోజనం ఉండలేదు. డైరెక్ట్గా అసలు స్కూల్లోనే అసలు ఫీజు లేదు చదువుకునే వాళ్ళకి, ఎంతవరకు చదువుకున్నా ఫీజు లేదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎలాంటి వాడైనా సరే వ్యక్తితో సంబంధం లేకుండా ఉచిత వైద్యం, అవి 2 చేయాలి. కానీ ఈ పనికి మాలిన పథకాలు అవన్నీ వేస్ట్ నా దృష్టిలో మటుకు. బుడమేరు భయం ఉందా మీరు? ఇంకా ఉంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్, మొన్న అప్పటికప్పుడు రాత్రి పడవలు దించేసి రెస్క్యూ టీములు దించేసి వాళ్ళు ఏమీ లేదని మభ్యపెట్టారు. కానీ భయం అయితే ఉంది. దానికి తగ్గ నివారణ ఇంకా శాంతం అవ్వలేదు. అమరావతి రాజధాని విషయంలో ఏమైంది? నిన్న కూడా ఈ లోతు నీళ్లు ఉన్నాయి. నువ్వు ముందు అసలు అక్కడ వచ్చే దీన్ని కట్టడి చేయకుండా కోట్లు తీసుకొచ్చేసి అమరావతిలో లేపేస్తాను ఆ టవర్లు, అసలు ముందు అట్లా లోపలికి వచ్చే నీరుని కట్టడి చేయాలి కదా. నువ్వు అది చేయకుండా నువ్వు టవర్స్ కడతాను అవి తీసుకొస్తున్నారు, కడుతున్నారు. ఈ కాంట్రాక్టర్ బాగుపడుతున్నాడు, తర్వాత కాంట్రాక్టర్ వస్తున్నాడు, మళ్ళీ రెడ్ వచ్చి మొదలు అన్నట్టుగా అవుతుంది. అంతేగాని అది కాదు. అసలు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అసలు ఆ వరద నింపు అనేది లేకుండా చూసిన తర్వాత దీంట్లోకి వెళ్ళాలి. కామన్ మ్యాన్కి కావాల్సింది నీరు, విద్యుత్ శక్తి, రోడ్లు. ఆ బ్యారికేడ్ ఒకరోజు ఇటు ఉంటుంది, ఒకరోజు అటు ఉంటుంది, ఒకరోజు ఉండదు.
మెయిన్ ఇప్పుడు గవర్నమెంట్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదులేండి, ఎందుకంటే సివిక్ సెన్సే తక్కువ అనిపిస్తుంది. రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి భయంగా డ్రైవ్ చేయడమే అయిపోద్ది తప్పితే మనం జాగ్రత్తగా వెళ్ళాం జాగ్రత్తగా వస్తామని గ్యారంటీ ఒక్కడికి లేదు. అది ఇంకా పెనాల్టీలు వేస్తే తప్ప కారు చెప్తే బోధించినందువల్ల ఎవడో ఇంట్లో దానికి బహుశా ఎడ్యుకేషన్ తక్కువ ఉండటం ఒక కారణమేమో. ఇంకోటి జనాల యాటిట్యూడ్ కూడా మారాలండి. ఎవరు వస్తే ఏమి ఇస్తారో అని ఎదురు చూడటం ఎక్కువైంది తప్పితే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం ఇంక ఎన్ని గంటలు కష్టపడాలి, మనం ఇంకే పని చేయాలి, ఈ యాటిట్యూడ్ తగ్గిపోతుంది జనాలకి. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి వీళ్ళ ఆశలు కూడా పెరిగిపోతున్నాయి. ఏంటండి పిల్లల కంటం దగ్గర నుంచి పెళ్లి చేసేదాకా బతుకు తెరువు వీళ్ళు ఎలా బతకాలని వీళ్ళు ఆలోచించుకోవాలి. దానికి సరైన మార్గం గవర్నమెంట్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకుంటూ పోవాలి. బుడమేరు సంబంధించి గత లాస్ట్ ఇయర్లో అయితే చాలా కోల్పోయినామండి. దాని కారణంగా అప్పుడే ముందుగానే ఆ ప్రమాదవస్థను ముందుగానే గవర్నమెంట్ తగిన చర్యలు ముందుగానే తీసుకుని ఉంటే అప్పుడు అంత నష్టం జరిగేది. కానీ చాలామంది మేము చాలా కోల్పోయినామండి. బండికి కానీ ఇంట్లో సామాన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ బీరువాలు కానీ చాలా వస్తువులు కోల్పోయినాం. దానివల్ల మేము ఆర్థికంగా చాలా వెనుకబాటు పడిపోయాను. ఈ ఉచిత బస్సు అనేది పెట్టవచ్చు, కానీ దీనివల్ల పేద ప్రజలకి వాళ్ళకి ఎక్కువ చేయటం బాగా మంచిదండి. ఈ ఉచిత బస్సు వల్ల చాలా ఈ ఆడవాళ్ళు కూడా బాగా ఈ సీట్ల కోసం ఒకళ్ళు కొట్టుకోవటం మరుచుకోవటం ఇదే బాగా జరుగుతుంది. ఎక్కడ చూసినా ఈ టీవీ ప్రసారాల్లో కూడా బాగా ఎక్కువ ఇదే జరుగుతుంది. దానికి బదులు ముసలి పెన్షన్లు ఉంటారు కదండి, వాళ్ళకి ఎక్కువగా పాపం కుంటోళ్ళు కానీ గుడ్డి వాళ్ళు కానీ హ్యాండిక్యాప్డ్ కానీ చాలామంది ఉంటాం, వాళ్ళకి మెయిల్ చేయడం చాలా మంచిదండి. ఉత్తమమైంది. గవర్నమెంట్ కూడా ఒక మంచి ప్రణాళిక వేసి ఒక ప్రొసీజర్ పద్ధతి ఫాలో అయ్యి వాళ్ళకి ఎలాంటి మనం చేయగలుగుతాం, గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం దాని ముందుకు నడిపించాలని నేను కోరుకుంటాను సార్. వాటర్ పోయినసారి వచ్చినప్పుడు మామూలుగా వాళ్ళు ఏదో ఇతర జిల్లాల నుండి రాయటానికి తీసుకొచ్చారు. ఒకరికి రాస్తే ఒకరికి రాయలా. అదేమంటే మీరు ల్యాగింగ్లో లేరు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు నాయకులు వెనకాలండి ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని చెప్పి చూసుకొని రాయాలి కదా. అదేమంటే ఎవరో ఇతర జిల్లాల నుండి రాశారు, మాకు సంబంధం లేదంటున్నారు. పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి పైన అని రాశారు. బండ్లకు డబ్బులు అన్నారు, ఇంటికి డబ్బులు పట్టే వాళ్ళకి బండ్లకు పడలేదు. 25,000 పడాల్సిన వాళ్ళకి 10,000 పడ్డాయి. కొంతమందికి అసలు కూడా అవి కూడా లేవు పాపం. బోల్డ్ సామాను పోయి మరి వ్యాపారస్తులు అయితే లక్షలు ఇప్పటికి కోలుకోలేదు. వాళ్ళు ఉన్నాయి కూడా అమ్ముకుంటున్నారు, ఇప్పటికీ కోలుకోలేదు. మరి ఇళ్లలో వాళ్ళకైనా 25,000 అలా ఇచ్చారు. ఎవరికి కొంతమందికే 100 మందిలో 50% వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ పని చేసినా సగం పని, పూర్తి పని ఏం చేయట్లా. ఇప్పుడు గ్యాస్ డబ్బులు అన్నారు, గ్యాస్ డబ్బులు ఎవరికి పడ్డాయి? ఎవరికి పడలేదు. ఏదో రోడ్డుకు ఒకరికి ఇద్దరికి పడ్డాయి. అదేమంటే మేము గ్యాస్ డబ్బులు ఇచ్చామంటాం. గ్యాస్ కంపెనీ ఎవరిని అడగాలి? గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్తే అది మీకు గవర్నమెంట్ చెప్పింది, మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు, మా డబ్బులు మాకు కట్టాలని వాళ్ళు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇక్కడ నాయకులు ఉన్నారు కదా, మేము తెలుగుదేశం నాయకులు ఆ నాయకులు అని తిరుగుతారు. వాళ్ళని అడిగితే మాకు తెలియదు అసలు అంటున్నారు వాళ్ళు. ఎవరిని అడిగినా కానీ దానికి పరిష్కారం ఇంకా ఏం చేయము, వస్తే వచ్చినాయి లేకపోతే లేదని, దేనికైనా వస్తే వచ్చినాయి లేకపోతే లేదని వదిలేసి ఊరుకుంటున్నాం. ఇప్పుడు ఇళ్ళ డబ్బులు మాత్రం రోడ్డుకి ఒక 10 మంది 15 మంది దాకా ఎవరికి బండ్లకు 3,000 అన్నారు. బండ్లు బల్ల వాటికి లక్షలు పెట్టినా అవలా. మా రోడ్లు అయితే 2-3 కార్లు వదిలేశారు చేపించుకోలేక. ఏం చేస్తారు? ఎక్కడి నుండి తెస్తారు? అన్ని మునిగిపోయినాయి, సామాను పోయింది, మొత్తం పోయినాయి. ఎక్కడి నుండి తెస్తారు? తేలేక వదిలేసుకున్నారు. వాళ్ళేమో మేము అన్ని కోట్లు పెట్టాము, ఇన్ని కోట్లు పంచాము, ఏంటి జనాన్ని చక్కగా చూస్తున్నాం అంటున్నారు. కానీ అవన్నీ ఊరికే ఇట్లా చెప్పుకుంటాకే కానీ చేసింది ఏమీ లేదు. ఏడాది పరిపాలన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చేపాటికి బేసిక్గా మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే జర్నలిజంలో ఉన్నారు కాబట్టి బహుశా మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. రెండో అంశం వచ్చేపాటికి స్థానికంగా ఈరోజు సింగనగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. నిజంగా గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉంటే ఈ పార్టీకల్లా లాస్ట్ ఇయర్ బుడమేరు కాలువ వల్ల సింగనగర్ ప్రజానీకం వరదల్లో సర్వం నష్టపోయారు. గవర్నమెంట్ పరిపాలన బాగుంటే ఈ పార్టీకల్లా దానికి ఏదో పరిష్కారం ఉండేది కదా. అది గవర్నమెంట్ పరిపాలన బాగుందా లేదనేది ఇక్కడే తెలిసిపోతుంది. అందుకని మేము సిపిఎం పార్టీకి కానీ స్థానికంగా మేము చెప్పగలిగేది ఏంటంటే ప్రభుత్వం అనేది ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యల్ని వాళ్ళ ఆర్థిక స్థితిగతులను కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలి. మా వ్యక్తిగతంగా మాకు అనిపించింది ఏంటంటే ఇప్పటివరకు ఆ కృషి అయితే జరగలేదు. ఇప్పటికి కూడా పెట్టుబడిదారులకి పెద్ద బడా కంపెనీలకి తప్ప ప్రజలకైతే ఎటువంటి న్యాయం జరగలేదు అనేది మేము సిపిఎంగా గుర్తిస్తాం. మూడో అంశం వచ్చేప్పటికి ప్రజలు కనుక ఈ బుడమేరు విషయంలో కానీ
ప్రజా సమస్యల మీద కానీ ఇమీడియట్లీగా మీరు కృషి చేయకపోతే గత ప్రభుత్వానికి ఏదైతే పడిందో నెక్స్ట్ మీకు కూడా ఏదైతే పడుతుందని మేము చెప్తాం. సెంట్రల్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు అయితే బోండా ఉమామహేశ్వరరావు పట్ల పూర్తి సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారని, ఏదైనా సమస్య ఉందని చెప్తే వెంటనే స్పందిస్తారని అయితే ప్రజలే కావచ్చు, పెద్దలే కావచ్చు, అంతా కూడా మహిళలు అయితే పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన పనితీరు పట్ల. ఇదే సందర్భంలో బుడమేరు విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, బుడమేరు సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. సూపర్ 6 పథకాల పట్ల అయితే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఈ పథకాలు ఎందుకు, విద్య వైద్యం ఫ్రీగా ఇస్తే సరిపోతుంది కదా అని చెప్తున్నారు. మరి కొంతమంది అయితే కొంతమందికి పథకాలు రావడం లేదు, వాటిని కూడా సరి చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే చంద్రబాబు ఏడాది పరిపాలన అయితే చాలా బాగుందని, ఎక్కువ శాతం బాగుందని చెప్తున్నారు. కొంత మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ ఏడాది పాలనే కాబట్టి మిగతా 4 ఏళ్లలో ఖచ్చితంగా మార్పులు చేసుకొని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని చెప్పని వారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.